సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్టయితే గ్రాండ్ సలాం బోపన్న రచయిత్రికి 692 కోట్లు చెల్లించండి. త్వరలోనే కులగణన. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియగానే ప్రక్రియ షురు. సీఎం రేవంత్ రెడ్డి. ఆడపిల్లల వివాహాలకు తులం బంగారం. యుద్ధానికి సిద్ధం. అబద్ధానికి, నిజానికి, మోసానికి, విశ్వసనీయతకు మధ్య సంగ్రామం ఇది. భీమిలి వేదికగా ఎన్నికల సంఘం పూరించిన సీఎం వైఎస్ జగన్. కౌలుకు ఏపీ తరహా చట్టం. ధరణి కమిటీకి వ్యవసాయ శాఖ సూచన. ఫిబ్రవరి నుంచి పంచాయతీలో ప్రత్యేక పాలన. కాళేశ్వరంపై కేంద్ర రాష్ట్ర నిపుణులతో కమిటీ. నీటిపారుదల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మళ్లీ అసెట్ చర్చ. 20 ఏళ్లు దాటిన వారికి శాశ్వత హక్కులు కల్పించాలనే డిమాండ్ తెరపైకి. వీసీల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం. ఇలా రాజీనామా, అలా ప్రమాణం. నేడు ఎన్డీఏ కూటమిలో నితీష్. క్లైమాక్స్కు చేరిన బీహార్ రాజకీయ సంక్షోభం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు. అక్కడో రీతి, ఇక్కడో తీరు. ఉత్తర దక్షిణ విద్యార్థుల్లో భిన్న ధోరణులు. గ్రాండ్ సలాం బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్లో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న టైటిల్ సాధించాడు. తద్వారా పురుషుల టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు. రచయిత్రికి 692 కోట్లు చెల్లించండి. రచయిత్రి జీన్ కరోల్కు పరువు నష్టం కలిగించినందుకు జరిమానాగా ఆమెకు దాదాపు 692 కోట్లు చెల్లించాలని డొనాల్డ్ ట్రంప్ను అమెరికా కోర్టు ఆదేశించింది. త్వరలోనే కులగణన. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియగానే ప్రక్రియ షురు. సీఎం రేవంత్ రెడ్డి. కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. క్షేత్రస్థాయిలో ఒకే చోటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యా సంస్థలు. ఇందుకోసం నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్. వేగంగా స్థలాల సేకరణ, భవనాల నిర్మాణం. గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా డైట్, కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపు. మరింత ఎక్కువ మందికి విదేశీ విద్యా పథకం వర్తింపు. విదేశీ వర్సిటీల ర్యాంకింగ్స్ ఆధారంగా పథకం అమలు. బీసీ, ఎస్టీ, ఎస్సీ సంక్షేమ శాఖలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. ఫిబ్రవరి 9 లేదా 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఆడపిల్లల వివాహాలకు తులం బంగారం. యుద్ధానికి సిద్ధం. అబద్ధానికి, నిజానికి, మోసానికి, విశ్వసనీయతకు మధ్య సంగ్రామం ఇది. భీమిలి వేదికగా ఎన్నికల శంఖం పూరించిన సీఎం వైఎస్ జగన్. ఎన్నికల కురుక్షేత్రంలో అభిమన్యుడిని కాదని అర్జునుడనని వెల్లడి. సంక్షేమ అభివృద్ధి పథకాలే మన బాణాలు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం బాబుకు లేదు. మోసాన్ని నమ్ముకోలేదు. అభివృద్ధిని నమ్ముకునే ఎన్నికలకు వెళ్తున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ జగన్ మార్క్. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు మార్క్ ఎక్కడుందని నిలదీత. నాణ్యమైన విద్య, వైద్యం, ఒకటిన పింఛన్, రైతులకు భరోసా ఇవన్నీ ఉండాలంటే మన ప్రభుత్వం రావాల్సిందే. ప్రతి ఇంటికి వెళ్లి జరిగిన మంచిని వివరించాలనే పిలుపు. కౌలుకు ఏపీ తరహా చట్టం. ధరణి కమిటీకి వ్యవసాయ శాఖ సూచన. ఏపీలోని పంట సాగు హక్కుల చట్టం 2019 తరహాలోనే తెలంగాణలోనూ కొత్త చట్టం తీసుకొస్తే కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింప చేయవచ్చని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీకి వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఫిబ్రవరి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాగా సర్పంచ్ల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి కొత్త సర్పంచ్లను ఎన్నుకునే అవకాశం ప్రస్తుతానికి లేదు. దీంతో జీపీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరంపై కేంద్ర రాష్ట్ర నిపుణులతో కమిటీ. నీటిపారుదల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మళ్లీ అసైన్ చర్చ. 20 ఏళ్లు దాటిన వారికి శాశ్వత హక్కులు కల్పించాలని డిమాండ్ తెరపైకి. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ 18 లక్షల మంది పేదల ఎదురుచూపులు. రాష్ట్రంలో 23 లక్షల ఎకరాలకు పైగా అసైన్ భూములు. ఏపీతో సహా దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అసైన్ భూములపై హక్కుల కల్పన ప్రత్యామ్నాయాలున్నా హక్కుల కల్పన అవకాశాలనే పరిశీలిస్తున్న కాంగ్రెస్ సర్కార్ రానున్న బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెడతారా లేక పార్లమెంట్ ఎన్నికల తర్వాత? వీసీల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం. వివిధ సెట్లకు కన్వీనర్ల నియామకం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు. బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ పరోక్ష సహకారం. మైనార్టీలపై రేవంత్ ప్రతీకారం. మంత్రివర్గంలో మైనార్టీలకు చోటు లేకుండా చేశారు కేటీఆర్. ఆటోలో బీఆర్ఎస్ భవన్ కు వచ్చిన కేటీఆర్. ఇలా రాజీనామా, అలా ప్రమాణం. నేడు ఎన్డీఏ కూటమిలోకి నితీష్. క్లైమాక్స్ కు చేరిన బీహార్ రాజకీయ సంక్షోభం. ఆర్జేడీ, కాంగ్రెస్ వామపక్షాలతో కూడిన మహాఘాట్ బంధన్ సంకీర్ణ సర్కార్ కు జేడీ సారథి. సీఎం నితీష్ కుమార్ గుడ్ బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఆదివారం ఉదయం ఆయన రాజీనామా చేసి సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. అక్కడో రీతి, ఇక్కడో తీరు. ఉత్తర దక్షిణాది విద్యార్థుల్లో భిన్న ధోరణులు. దక్షిణాదిన నైపుణ్యం పెంపు అనివార్యం. ఉత్తరాదిన పాలనపై పట్టు అవసరం. విద్యా ప్రణాళికల్లో సరికొత్త మార్పులు. యూజీసీ ఉన్నత విద్యా మండలి అధ్యయనం.